మొదటి వారము పోయిన వారంలో ఈ సంవత్సరంలో మొదటి వారంలో దేవుడు మనకు చూపించిన వాక్యము యేసయ్య ఏం చెప్పాడు? అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు ఎలాగ సెలవిచ్చుచున్నాడో చూద్దాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు భయపడకు, పేరు పెట్టి పిలిచి ఉన్నాను. అవునా కాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా? అలాగే ఆ వాక్యంలో నుంచి మరలా మనం ఆది కాండకం పోయి ఆ యాకోబు ఎవరు, ఇశ్రాయేలు అనబడిన వారు ఎవరని మనం తేటగా చూసాము. ఆయన ఎలాంటి ప్రార్థన చేసిన వాడని మనం చూసాము. అలాంటి పెనబడిన ప్రార్థన అనుభవాన్ని దేవుడు మనకు కావాలని నేర్పించాడు పోయిన వారం ఫస్ట్ వీక్లో. అలాగే ఇక్కడ మరొక వాక్యాన్ని చూసి ఈ ఒక ఆదివారం విశ్రాంతి దినపు ఆరాధనలో వాక్య సందేశానికి వెళ్దాము. అదే యెషయా రాసిన గ్రంథము 44:2 వచనాన్ని మనం చూసుకుందాము. 1-2. தாயின் கர்ப்பத்தில் உன்னை உருவாக்கினவரும் உனக்கு துணை செய்கிறவராகிய என் தாசனாகிய யாக்கோபே. ஹல்லேலூயா. என் தாசனாகிய யாக்கோபே, நான் தெரிந்து கொண்ட యెష్రోనే భయపడాదే. మరలా ఇంకొక బిరుదండి. యాకోబుగా ఉన్నాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు దగ్గర నుంచి మరలా ఏమైపోయాడు? యెష్రోనుగా మారాడు. ఎన్ని పేర్లు చూడండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యాకోబు గురించి జీవితము, యాకోబు చరిత్ర గురించి చూస్తే ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి తెలుగులో చదువుదాం ఆ వాక్యాన్ని. నిన్ను సృష్టించి, ఎక్కడంటే నిన్ను నిర్మించి గర్భములో ఉన్నప్పుడు, గర్భములో నిన్ను వేయక ముందే ఆయన నిన్ను గుర్తెరిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన నిన్ను ఇలా చేయాలని ప్లాన్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? వైరాగ్యంగా పట్టుదలగా లోకాన్ని ఆశలు చూసి, ప్రభు అట్లా ఉంటున్నా కొంచెము, నేను ఎన్ని చూసుకొని వస్తాను, మన పాటికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళినప్పుడే మనకు సమస్యలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తుంది వాక్యం, చదువుదామా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా ఏం సెలవిస్తున్నాడంట? నీకు సహాయము చేయుటకై యెహోవా. నీకు సహాయము కావాలని ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా సహాయం అవ్వదండి. ఒక 10 రోజులు, ఒక 30 రోజులు, ఒక 4 రోజులు సహాయపడతారు. ఏదో 10,000 ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు. జీవితాంతం సహాయపడాలంటే ఏ నరుడు మానవులు రారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నా, నీకు సహాయము చేయుటకై ఏం చెప్తున్నాడు? ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడకు యాకోబు. నా సేవకుడు అంటే నేను ఎన్నుకొని నడిపించిన కింగ్ ఆఫ్ షాలేం మందిరానికి వచ్చిన నా బిడ్డలారా, నేను ఏర్పరచుకున్న యెష్రోను, భయపడకు. ఇదండి పోయిన వారం వాక్య సమయం లేక ముగించాను. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు. ఇక్కడేమంటాడు? యెష్రోను భయపడకము. ఈ 3 పేర్లు ఎవరికి? ఒక్క వ్యక్తికే. ఈరోజు పాపంలో నుంచి, లోకంలో నుంచి, శాపంలో నుంచి మారు మనసు పొంది బాప్తిసం పొందుకయ్యా బాబు, ఓ తల్లి, ఓ అమ్మా, మారు మనసు పొందుకో. పాత జీవితాన్ని వదులు. నీ శాపము. కొంతమంది తల పగలు కొట్టుకుంటారు, మనసులో వేద పడతారు ఎన్నో ఏండ్లుగా. ఎందుకు నాకు మాత్రం ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఎంత నేను యథార్థంగా ఉన్నా, ఎంత మంచివాడిగా ఉన్నా, నా మనస్సులో ఒక నెమ్మది లేదు, కృంగిపోతున్నా. నీకు ప్రభు చెప్తున్నాడు, నీకు ఒక మారు మనసు కావాలా? యేసయ్య అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తంగా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో మీరు ఏం చేయాలా? బాప్తిసం పొందినప్పుడు మీ పేరు మార్చబడును.
పాపము శాపము నీకని ఉంటున్నా ఆ వేదనలో మారాలంటే నువ్వు ప్రభు బిడ్డగా మారాలా. ప్రభు బిడ్డగా ఎలా మారాలంటే ఆ వాక్యాన్ని వింటున్నానండి, మందిరానికి వెళ్తున్నానంటే అది కాదు. ఆయన బిడ్డగా స్వీకరించాలి నిన్ను, ఆయన సొంత రక్షకుడిగా నీ స్వీకరించాలి. నువ్వు బాప్తిసం అనే ఒక నీళ్ళల్లో పాత జీవితం గతించాల, భూస్థాపన చేయబడాలా. ఏం అర్థమవుతుందండి? బాప్తిసం లేక, మారు మనసు లేక, నాకెందుకు నెమ్మది లేదు, నాకెందుకు సమాధానం లేదంటే కష్టమేనండి. ఆ శాపాలు, ఎందుకంటే అపవాది నీతో ఉండి, నీ జీవితంలో ఉండి, నీ కుటుంబంలో ఉండి నిన్ను అంట కట్టుకొని నిన్ను వేధిస్తూనే ఉంటది. ఆ వేదన నుంచి బయటకు రావాలంటే యేసుక్రీస్తు ఒక్కడే నీకు తోడై ఉండాల. హల్లెలూయా. అందుకే మార్కు రాసిన సువార్త లాస్ట్ అధ్యాయాన్ని చూద్దామా? ఒక వాక్యాన్ని చూసేస్తే ఆయన కృప ఎటువంటిదో చూద్దాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. మార్కు எழுதின சுவிசேஷம் 14. அவர்களை நோக்கி, நீங்கள் உலகம் எங்கும் போய் சர்வ சிருஷ்டிக்கு మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలంట? సర్వ సృష్టికి 16వ వచనం చూద్దాం. ఆమె నేను చదవలేదండి, నేను చెప్పలేదండి, నా కట్టుకథలో నా డ్రీమో నేనేదో ప్లాన్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి మాట్లాడాల. ఇది పరిశుద్ధ గ్రంథం. గ్రంథం ఉన్న వాళ్ళంతా చేయి పట్టి చూపియండి. గ్రంథం ఉన్న వాళ్ళంతా పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో మాటలు ఇక్కడ పలుకుపడుతున్నది. ఏమని చెప్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయకాలాన మారు మనసు నాకు ఉందని నువ్వు వేషం వేసుకొని నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్న వ్యక్తి అయినా నీకు దేవుడు చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందుము. హల్లెలూయా. నమ్మాల. బాప్తిసంలోనే నాకు విముక్తి, బాప్తిసంలోనే నా కష్టాలు పోతాయి, బాప్తిసం అయితేనే నా శాపాలు పోతాయి, బాప్తిసం తీసుకుంటే నాకు సమాధానము, నెమ్మది, ఆశీర్వాదాలు, దీవెన, సంతోషం నాకు ప్రభువు ఇస్తాడని నీవు నమ్మితే బాప్తిసం తీసుకోవాలి ఖచ్చితంగా. నీకు 70 వయసైనా 80 వయసైనా, ఎంతకాలం జీవించిన జీవితం క్రైస్తవుడన్న పేరు మాత్రమే, కానీ నువ్వు దేవుని బిడ్డవి కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. దేవుడు అటువంటి బిడ్డల చుట్టూ నీకే తెలీదు ఆయన కాపుదల ఉంటదండి, ఆయన కంచె ఉంటదండి. ఆయన నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నా, ఎటువంటి చెడ్డవారి మధ్యలో ఉన్నా, ద్రోహుల మధ్యలో ఉన్నా ఆయన నిన్ను కాపాడి బయటకు లాగుతాడండి. ఎందుకంటే నమ్మావు. ఎవరిని? మనుషులను కాదు, నీ బంధువులను కాదు, నీ రక్త సంబంధాలు కాదు, నీ స్నేహితులను కాదు, ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని సృష్టించి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనందరికీ రక్తంకు చిందించి మరణించిన పునరుద్ధరణ యేసు ప్రభువుని మనం నమ్మాము. ఆమేన్. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తూ వస్తాడంట. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అనబడినప్పుడు వాళ్ళ తండ్రులు గర్భంలో ఉన్నప్పుడే యాకోబుకి పేరు పెట్టు. చిన్నవాడికి పెద్దవాడికి 2 పిల్లలండి ఒకేసారి, ఒకే గర్భంలో. ఫస్ట్ లోకము సృష్టి ఆరంభములో మానవత్వంలో 2 పిల్లలు పుట్టింది. బైబిల్ గ్రంథంలో హిస్టరీలో చూస్తే ఏ ఒక పురాణంలో చూసినా ఫస్ట్ రిబ్కా ఇస్సాకు గారండి. హల్లెలూయా. ఎందుకు వారికి మాత్రం 2 పిల్లలంటే, తన భర్త అయిన ఇస్సాకు దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశాడు, ప్రతిదినం కాచుకున్నాడు. అయ్యా, నా భార్యకి గొచ్చాలంటున్నారు, గర్భఫలము లేదు, వేదన పాలవుతున్నాము, మరి ఇది ఎవరి వల్ల సాధ్యము కాదని ఇస్సాకు తన భార్యను రిబ్కా కొరకు ప్రార్థన చేయగా, రిబ్కా యేసయ్య కృపను పొంది ఒకే గర్భంలో 2 బిడ్డలని మోసి కనిందండి. ఆమె భయపడ్డది, అబ్బో ఇది ఎలా సాధ్యము, ఇంత ప్రమాదమైన ఒక జీవితం, నాకు పిల్లల పుట్టబోతున్నప్పుడు నా ప్రాణం ఏమైపోతుందని
ఆయన చేసిన ప్రార్థనకి మరలా ఈమె మందిరానికి వెళ్ళి ప్రభువుని విచారించిందంట. సమయం లేదు కాబట్టి వాక్యాన్ని నేను చూపించలేకపోతున్నా. ఆమె విచారించుటకు వెళ్ళింది. అయ్యా ప్రభువా, ఇది ఎలా సాధ్యము? నేను ఒక స్త్రీని, నార్మల్ గా అందరిలాంటి ఒక స్త్రీని. ఒక గర్భం మోయటం చాలా కష్టము. ఈ గర్భములో నొప్పులతో బాధతో ప్రసవ వేదన ఎక్కువని ఒక శాసనం ఉంది. మరి ఇద్దరు పిల్లలు అది ఎలా సాధ్యము? యేసు ప్రభు అన్నాడు, ముందు వాడు ఎర్రటి వాడు రోమము చెప్తున్నాడు ప్రభు అండి, తల్లితో చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లిలో ప్రార్థన అంటే ఉండదు. గర్భఫలం అయితే కావాలి 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 కావాలని పొందుకుంటాము, కానీ పిల్లల గర్భంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాము? నేను ప్రార్థన చేసి పొందుకున్న వల్ల ఒక మంచి విశేషమైన బిడ్డలండి. హల్లెలూయా. అయితే రిబ్కా ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో. ప్రభు అంటున్నాడు, ఇద్దరు ఉన్నారు మగ పిల్లలు, ఇద్దరు జనములుగా, హల్లెలూయా, గొప్ప జనముగా అవుతారు. ఒకడు ఫస్ట్ వాడు రూపవంతుడు. ఏమంతుడు? యాకోబుడు చెప్పలా పెద్దవాడిని, కానీ చిన్నవాడు ఏం చేస్తాడు? తన అన్న మడిమను పట్టుకొని ముందుకు వెళ్ళాలని పరుగులెత్తుతాడు. హల్లెలూయా. ఎలాగంట? యాకోబు తన అన్నైన ఏశావు కాళ్ళు పట్టుకొని నెట్టుకొని రావాలని ప్రయాసపడతాడంట. అయితే యేసు ప్రభు ముందు అతన్ని రప్పించి వెనక పుట్టాడు. అప్పుడే గర్భంలో ఉన్నప్పుడే వీరికి ఇలా పేరు పెట్టు. హల్లెలూయా. యేసు ప్రభు అండి చెప్పింది. ఈరోజు దేవుడు పిల్లల్ని ఇస్తే ఒక మంచి ముత్యాలు రత్నాలు, ఒక మంచి వజ్రం లాంటి ఒక వరములు ఇస్తే ఆ పిల్లలు పుట్టుక మునిపేమంటే ప్రభువా అని సేవకుల దగ్గర గోజారుతారు, విశ్వాసాల దగ్గర. ఆ పైన పుట్టిన తర్వాత వారికి కాటుకులేమి బొట్టులేమి. ఒక క్రైస్తవత్వం అంటే క్రైస్తవ కలిగిన లక్షణాలు ఉండవు. బొట్టు లేకపోతే నేను చూడరా? క్రైస్తవ అనే అడియాలం ఏంటండి? అందరూ హల్లెలూయా. ఏ లోకం నేను నిందించినా సరే నువ్వు దేవుని కొరకు సాక్షి అయ్యి ఉండు. చిన్న విషయం అండి. కాటుకలు బొట్టు డిస్టిక్ అంట, ఇంత పెద్ద బొట్టులు ఇక్కడెక్కడ ఎక్కడో పెడతారు, చేతికి పెడతారు, అరికాలు పెడతారు. మా పిల్లలకు మేమేం పెట్టలేదండి, ఇది సాక్ష్యం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు రాజ్ కిరణ్ ఉన్నాడు ఇక్కడ, దీపిక ఉంది, ఇంకా చాలా మంది, శిరీష, హల్లెలూయా, జోసెఫ్. చూస్తే మా పిల్లలకి ఈ రోజు వరకు అండి, మా నాన్న అంటాడు బాగా పుష్టిగా పుడతారు కదా, అప్పుడు అందరూ వచ్చి చూసిపోతామ్మా, పాప ఒళ్ళు ఇరుస్తుందమ్మా, ఏడుస్తుందమ్మా, కళ్ళు డిస్ట్ అమ్మా, ఏదైనా కడదామని తాడు మా ఎంచుకలు ఊరుతాయి కదా, అవి ఇట్లా చేసి అది కడదామని రెడీగా ఉంటాడు. నేనంటాను డాడీ వద్దు, మా ప్రభు నా ప్రేయర్ అయిపోయటము ప్రార్థన చేయటం. ఈరోజు ఎంతమంది పిల్లల కుటుంబాలలో ఎలా ఉన్నారు, ఎలా పెంచుతున్నాము? వాక్యముని ఉక్కుపోయాలా, వాక్యాన్ని నేర్పించాలా, వాక్యముతో పెంచాలా, పాటలతో స్తుతిగానాలు పాడాలి, వారి చెవుల ఇప్పుడే దేవుడి మాటలు వినిపించాలా. అప్పుడే వారు పెరగ గొప్ప చదువులు అనుకుని చేయగలడు ప్రభువు. అంతకంటే ఎక్కువైన జీవితాలు ప్రభు వాళ్ళకి ప్రసాదిస్తాడు. అయితే యాకోబు పుట్టుక మునిపే పేరు ప్రభువు ఇచ్చా కూడా యాకోబు తరువాత ఇశ్రాయేలుగా మారుతున్నాడు. ఇశ్రాయేలు తర్వాత యెషూరుగా. ప్రైజ్ ది లార్డ్. అదేనండి దేవుని జీవితాలు. నిన్ను యేసు ప్రభు నామములను బాప్తిసం పొందుకొని ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించి మారు మనసులోకి వస్తే నీ పాత జీవితం మారి గొప్ప దీవెనతో ప్రభు నడిపిస్తాడు. శాపాలు పోతాయి, వేదనలు పోతాయి, దుఃఖము పోతాది. ఏ ఒక సమస్యనా నిన్ను విడిచిపోయేలాగా ప్రభు చేస్తాడండి. హల్లెలూయా. సరే, మరొక వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు తెలుసుకున్న వాక్య అంశము నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా 9వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకుందాము. నెహెమ్యా 9ஆம் அதிகாரம் 19வது வசனத்தை ஒருவர் வாசிக்க நாம் கேட்போம். ஆமென்.
படிப்பா அப்படியே. ஆமே. அக்னி ஸ்தம்பமும் அவர்களை என்ன செய்யவில்லை, விட்டு விலகலை. அவர்கள் யார் சொல்ல வேணும், நீ படிச்ச பையன் தம்பி. அவர்கள் யார்ப்பா? அத்தோட போதும், இஸ்ரவேல் மக்கள். ஹல்லேலூயா. அப்படி நம்ம புரிந்து கொள்ளணும். யார் எப்படிப்பட்ட ஊழியக்காரர்கள் வந்தாலும் அவர்கள் வார்த்தை பகிர்ந்து கொள்ளும் போது அந்த வார்த்தை நமக்கு மிகவும் புரிந்ததாய் நாம் உட்கொள்ள வேண்டும். பிரைஸ் தி லார்ட். என்ன செய்ய வேண்டும்? அதை கேட்டுட்டு இந்த கால ஏதோ அசதியா என்னப்பா அவர் சொன்னாரு புரியலன்ற மாதிரி இருக்கவே புரியணும். హల్లెలూయా. తర్వాత తెలుగులో చెప్పు. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన హల్లెలూయా కృప. ఇక్కడ ఈరోజు అంశం ఏంటి? కృప. ఆయన కృప ఎటువంటిది? ఆమేన్. ఈరోజు మన మధ్యలో లేరు డానియల్ బ్రదరు, కృపమ్మ. ఆమె పేరు కావాలా అంటే వాళ్ళు ఇరువురు ఆలోచన అంటే అబ్బా ఎంత బలంగా ఆలోచన, కానీ ప్రభు ఆమెను కృప అని పెట్టాడు. కృప అనేది ఎంత కృప కదా, ఎంత కదా మంచి పేరండి. అందుకే ఇక్కడ అంటున్న వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప. వారు ఎడారిలో ఎండిన భూమిలో అరణ్యంలో నడిచి వెళుతూ ఉన్నారు. గొర్రెలు, మేకలు, ఎద్దులు, దున్నలు, ఒంటెలు, చాలా మందలు. పురుషులు మాత్రమే 6 లక్షల మంది, భార్యలో ఒక 6 లక్షల మంది. ఒక కుటుంబానికి 2 పిల్లల్ని వేసుకున్న లెక్క ఎంతో మంది విస్తరించిన వారు. కానీ వారందరూ దేవుని మాటకు లోబడి ఈ మోషే అనే ఒక నాయకుడు, ఒక సేవకుడు తీసుకెళ్తున్నాడు. ఈ దేశం నుంచి ఆ దేశానికి ప్రభువు తీసుకువెళ్ళమంటున్నాడు నన్ను. అది ఏ దేశము చెప్పాలా? ఆమేన్. కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. చూడండి, పాలు తేనె శ్రేష్టమైనవి అన్నీ ఉన్నాయి, నీళ్ళు రకాల కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. కానీ పాలు తాగండి, పాలు తాగండి, ఈ డ్రింక్స్లకు అన్నిటికి మించిన ఒక మంచి ఆరిగా. కానీ తేనె ఎన్ని తీపులు తిన్నా తేనెకి చాటి రాదండి. అటువంటి మధురమైన కార్యాన్ని ప్రభు చెప్తున్నాడు. అయ్యా మోసే నా కుమారుడా, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలని ఈ ఐగుప్తుల నుంచి కానాను అనే దేశంలోకి పాలు తేనెలు ప్రవహించు నదిలాగా. హల్లెలూయా. ఆ దేశానికి వీరిని ఏం చెయ్యి, నువ్వు నాయకత్వం చేసి నడిపించు అన్నప్పుడు ఈ ప్రజలందరూ వస్తున్నారండి. ఆ మాటకి మోషే లోబడ్డాడు. మోషే చెప్పినట్టుగా ఈ ప్రజలు లోబడ్డారు, వస్తూ ఉన్నారు. ఎడారిలో అరణ్య మార్గంలో వస్తున్నారు. అయితే ఎప్పుడైతే ప్రభుని స్తుతిగానాలు పాడుతూ వాళ్ళు వెళుతూ ఉన్నారు, ఆయన దేవుడు చెప్తున్నాడు, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారికి విస్తరింపలేదు. వారిని తోడుకొని పోవుటకు పగులు మేఘ స్తంభం. ఇదిగో ఇలా ఉండిందండి. మంచి ఎండాకాలము, అరణ్యం అంటే ఆ కాలంలో బిల్డింగులు లేవు, మరి మార్గాలు లేవు. అది ఎంత దూరమైనా ఎంత ఇదైనా సరే దేశాలు మారిన ఒంటెల ప్రయాణము, అలాగే గాడిదల పైన. ఆ కాలం బైకులు, బండ్లు, కార్లు, రైళ్ళు అంతా లేవు, ఫ్లైట్లు లేవు. అయితే ఎన్ని దినాలు నడిచారని మీకు తెలుసు, అది నా చెప్పాలని లేదు. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆ వారిని విస్తరింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోగుటకు పగలు మేఘ స్తంభమును, వారిలో వారికి వెలుగు. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ తగలకుండా ప్రజలందరికీ, హల్లెలూయా, ప్రజలందరికండి మేఘ స్తంభము, ఎండ ఉష్ణము తగలక అలా వాళ్ళని నడిపించారు. పగలు అలా నడిపించాడు. రాత్రి కాలమందు చీకటమయంలో ఉంటే వారికి వెలుగునిచ్చినట్టుకు అగ్ని స్తంభాలంట.
హల్లెలూయా. ఎలాంటి స్తంభాలు? ఈరోజు ఒక బజార్కో ఒక స్ట్రీట్కో లేదు ఒక మార్గంలో మనం పోతుంటే ట్రావెల్లో అక్కడక్కడక్కడ లైట్లు ఉంటాయి, అవునా కదండి? ఉన్నాయా లేదా? ఏ ప్రయాణం చేయాలన్నా ఏ ఊరికి వెళ్ళాలన్నా ఒక పెద్ద పోస్టులు పెట్టి లైట్లు వరుసగా ఉంటాయి మార్గంలో. అలాగున్నా ఆ కాలంలో లేవు. అయితే ప్రభువు ఆ ప్రజలకి తోడయిండి అగ్ని స్తంభముగా రాత్రి కాలమందు వెలుగునిచ్చు నడిపించాడు. ఆమేన్. కాబట్టి మరొక వాక్యాన్ని చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు వెలిగించి నడిపించినాడు, మేఘ స్తంభంగా నడిపించిన వాడు. ఈరోజు కష్టాలతో బాధలతో ఇబ్బందులతో ఉన్న మనలో కూడా మనకి ఏ ఒక్క అవసరత కావాలనో ప్రభువు నీకు ఇచ్చి నడిపించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, ఆమేన్. మరొక వాక్యాన్ని చూద్దాము. 2 దినవృత్తాంతములు 2 5వ అధికారం 13-14 వచనతైన మాసిక కీర్పు. 2 దినవృత్తాంతం 5:13 వచనాన్ని. ఎంతమంది నిలిచిరి? 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారులు ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారు చెప్తున్నాడు ఆ బూరలతో ఆయన అంటున్నాడు, మళ్ళీ ఫస్ట్ చదువుమా. వారితో, ఆమేన్, వారితో అంటే ఇశ్రాయేలు ప్రజలతో బూరలు ఊదు. యాజకులు ఎంతమంది అంట? యాజకులు ఎంతమంది? ఈరోజు ఒక సంఘానికి ఒక యాజకుడు ఉన్నాడు, అవునా? యాజకుడు అంటే అర్థమవుతుందా? ఆసారియన్ అని మంచి స్పష్టమైన భాషలో పాస్టర్ని, ఒక సేవకుల్ని పిలిచే పిలుపు ఏంటంటే పరిశుద్ధ లేఖనం ద్వారా యాజకుడు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలా మనం. ఆమేన్. యాజకుడు అంటే ఒక సేవకుడు. కానీ అక్కడ ఆ మందిరానికి ఎంతమంది సేవకులంట? 120 మంది నిలిచిరి. బూరల ఊదువారును పాటలను ఏక స్వరముతో యెహోవాకు చూడండి, యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు పాడేవారు. పాడండి అయ్యా, పాడండి అంటే మా పాటికి ఏం పట్టింది? లేకపోతే ఆవిలంతలు, లేకపోతే ఎక్కడో ఉంటుంది ఆలోచన పెట్టుకొని పాడాలా. ఆ పాటలలో మనము మలినమైపోవాలా, ఏసైతో ఏకమైపోవాలా, ఏసైని పెనబడాలా. ఏసైతో మనం ఆ పాట పాడుతూ అర్థాన్ని గ్రహిస్తూ అర్థం కలిగి ఆ పాటతో మనం ఏడుస్తూ ఏం చేయాలా? నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. చాలు. ఆ మాట అంటున్నప్పుడు మన ప్రాణం ఎవరు? ఈ ప్రాణం ఇచ్చింది ఎవరు? ఈ ఊపిరి ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చిన ఆయనకి మనం ధ్యానము చేయాలా. హల్లెలూయా. నువ్వు ప్రార్థనని కూర్చున్నప్పుడు ఆయన ధ్యానించాలా. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఆయన ధ్యానించాలా. ఆయన స్తుతి గానాలు పాడాలి. ఆ అరణ్యములో, ఎండిన ఎడారిలో మేఘస్తంభమైన యెహోవా, అగ్ని స్తంభమైన యెహోవాని వారు సైలెంట్ గా ఏదో తింటూ చేస్తూ ఆరాధిస్తూ పోతూ ఉండలా. ప్రతి సమయంలో ఆరాధిస్తూ స్తుతిగానాలు పాడుతూ వెళ్ళారంట. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం చూపిస్తున్నది, యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములలో ఏందంట బయలు వెళ్ళి అంటే బయటికి ప్రైజ్ ది లార్డ్. యాజకులు కూడా పాడేవారితో పోయి దిగి అంత ఉత్సాహం కలిగించారండి వీళ్ళు.
ఏం చేశారు? పాడేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, వాసేవారు, గానాలు, స్తుతి గానాలు ఎత్తి స్వరం ఎత్తి పాడుతున్నప్పుడు యాజకులు ఇక్కడ నిలబడిన వారికి నిలవలేక వాళ్ళతో పోయి కలిసి పాడారంట. హల్లెలూయా. ఈరోజు మేము పాడుతుంటే మా గొంతే పోవాలా, మేమైతే స్వరం ఎత్తే పాడము. ఇక్కడ ఏమని ఉంది? స్వరం ఎత్తి పాడాలి. హల్లెలూయా. పాట పాడమంటే నాకు సిగ్గు, నాకు భయము, నాకు అందరి మధ్యలో నిలబడలేను ఉంటది. కరెక్టే, కాదంటున్నా, నేను అలాగ ఉన్నదాన్ని. కానీ ఎంతవరకు నువ్వు అలాగా ఉంటావు? ఒక్కసారి లేచి నిలబడు, కొంచెం భయం పోతుంది. మరొకసారి వచ్చి నిలబడు, కొంచెం భయం పోతుంది. ఇంకొకసారి వచ్చి నిలబడు, కొంచెం. నలుగురులో నిలబడేదానికన్నా మన మందిరంలో ఒక 10 మంది మధ్యలో నిలబడేది నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. స్త్రీలైనా పురుషులైనా. అయితే ఇక్కడ అంటున్నది ఏమంటున్నారు? వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు. స్వరమెత్తి யாசகல் திகி ஆசாரிகள் இறங்கி அந்த பாடுகிறதான பாடுகள் பாடும்போது அவங்களால நிக்க முடியாம அவர்களோட சேர்ந்து குரல் உயர்த்தி கர்த்தர், அந்த வசனம் என்ன சொல்லுகிறதமா? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. అపైన 14 అప్పుడు ఒక మేఘము, హల్లెలూయా, ఒక మేఘము వాళ్ళు ఆరాధిస్తూ స్తుతిగానాలు పాడుతూ స్వరం ఎత్తి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మనమందరం ఆరాధిస్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు ఆరాధించే వాళ్ళు ఆరాధని, పాడే వాళ్ళు పాడని, కూర్చొని వినే వాళ్ళు వినని అని నీ పాటికి నాకే పట్టి నువ్వుంటే నీ పైన దేవుడి మేఘం రాదు. అందరూ ఏక స్వభావం, ఏక మనసు, ఏకాత్మ కలిగి ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ వాక్యం అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండి ఉంటెను. యెహోవా తేజస్సుతో దేవుడి మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘం ఉన్న చోట హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు పాడుతూ స్తుతిగానాలు పాడుతూ ఎన్నో ఈ చెన్నై పట్టణంలో వరకే చెప్పుకోవచ్చు, ఇండియా అంతా వద్దు, ఈ చెన్నై పట్టణం అంత వరకే చెప్పుకోవచ్చు. ఎన్నో మందిరాలు ఉన్నాయి, వేల కొలది మందిరాలు. కానీ ఈ కింగాంశాల మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు దేవుడి మేఘం ఈ మందిరం మీదకి వచ్చినప్పుడు బలమైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది. ప్రతి బిడ్డని మీరు తాకుడు, అది ఎటువంటి క్యాన్సర్ గట్టైనా, అది టీబీ వ్యాధి అయినా, అది ఎయిడ్స్ వ్యాధి అయినా, ఇన్నేళ్లుగా గొట్టాలని చెప్పిన నీ గర్భాన్ని తెరుట కేసే గొప్పవాడు. అయితే మనం ఏం చేయాలా? స్వరమెత్తి ఏక స్వరముగా, ఏకాత్మగా మనం పాడుతున్నప్పుడు దేవుడి ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సు, మన ముఖాలన్నీ తేజస్సుగా మారిపోతాయండి. మన ముఖ దర్శనం ఏమైపోద్ది? ఆయన తేజస్సుతో నిండిపోతుంది. ఎందుకంటే నేను వచ్చిన నా మనస్సు, నా ఆలోచన, నా హృదయపు కార్యాలన్నీ ఎక్కడ విసిరికొట్టిన మన గృహంలోనే మనం ఏం చేయాలి? ప్రభువా, నా భారం ఏంటో నీకు తెలుసు, నా వేదన ఏంటో నీకు తెలుసు, నేను కృంగిపోయింది ఏంటో నీకు తెలుసు, నా ఇరుకలు ఏంటో నీకు తెలుసు, నేను సమాధానం లేక మనసులో నిమ్మతులుగా పోరాడుతున్నా. వచ్చిన నీవు దేవుడి మీద భారాన్ని పెట్టి, అందుకే యేసయ్య అంటున్నాడు, యెహోవా మీద నీ భారం ఏం చేయాలా? యెహోవా మీద మోపు. నువ్వు మొయ్యద్దు, తీసుకొచ్చావా ఆయన మీద పెట్టు. శాశ్వతుడైన దేవుడు నీకు నిత్య నివాసము. హల్లెలూయా. నిత్యముగా ఉండే బాహువులు నీ క్రింద ఉన్నాయి. చదువుదామా వాక్యాన్ని? ద్వితీయోపదేశ కాండము 33:27 వచ్చినాను చూద్దాం. உபாகமம் 33:27 வசனத்தை ஒருவர் வாசிக்கணும். శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు ఎక్కడ ఉండునంట? నీ క్రింద అంటే క్రింద అండి. బాహువులు అంటే ఏంటి చెప్పాలా? భుజములు.
ఆయన ఘోరమైన మ్రాణుని, సిలువని మోయలేని ఒక మ్రాణుని, సిలువ మ్రాణుని ఆయన భుజముల మీద పెట్టుకొని మోసాడండి. నీ కొరకు, నా కొరకు. ఆ దేవుడు అంటున్నాడు శాశ్వతుడైన దేవుడు. ఆయన ఈ రోజు వరకే కాదు, కొద్దేళ్ల వరకే కాదు, ఈ లోకం ఉన్నంత వరకు ఆయన శాశ్వతుడు. హల్లెలూయా. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. అంటే నివాసించేది ఎక్కడ? ఆయన శాశ్వతంగా పరిశుద్ధ మందిరములో నీకుంటాడు. ఎవరు వస్తారో ఎవరు రారో నువ్వు వచ్చేయాలా, నీకు ఆయన బదులిస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీ కష్టం నుంచి విడిపిస్తాడు. అయ్యా వీళ్ళు ఏం బాగున్నారా, వాళ్ళు ఇలాగున్నారు, ఆ పాస్టర్లు ఇలాగున్నారని నువ్వు ఎంచి కొరతలు పెట్టి వ్యసనముతో వచ్చావా, నీవు ఆశీర్వాదం పొందుకోలేవు. హల్లెలూయా. ఆ కొరతలు చూసేవాడు ఒకడున్నాడు, మన యేసయ్య. ఎవరికి ఏ తీర్పు కావాలో ఆయనకి ఇస్తాడు. నీకు కావాల్సిందే నీ భారం యెహోవా మీద పెట్టి, ఆ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద పెట్టున్నాడంట. హల్లెలూయా. ఆ భుజముల మీద నిన్ను మోస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నీకేం కావాలి, నీ డ్రీమ్, బాగా అనేకమైన ఆలోచనలు, నేను ఇలా ఉండాలా అలా ఉండాలని, ఈ డ్రీమ్ అంతా నీకు నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని బిడ్డగా మారాలా పరిపూర్ణంగా. నీ డ్రీమ్ సక్సెస్ఫుల్గా అవుతుంది, నీ ఆశలు నెరవేర్చబడతాయి. కొంచెం అట్టా కొంచెం ఇట్టా ఉన్నావా, రెట్ట వేషం వేసావా, దేవుడు నెవర్ ఛాన్స్ ఇలా నీకు ఇవ్వనే ఇవ్వడు. ఇలాగెవరు ఏ సంఘాల్లో చెప్పరండో, ఇరు అనేది. నువ్వు ఎట్టైనా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు, నీకు దీవెనలు ఇస్తాడు అంటారు. మా పలుకులు అలా కాదు, నువ్వు మారితే నువ్వు దేవుని కార్యాలు రుచి చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్న శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద పెట్టి ఉన్నాడంట. ఆయన మోసే దేవుడు. చాలా మంది దేవుళ్ళు, మొన్న వినాయకుని చవితి పండుగలు వచ్చాయి, దీపావళిని వచ్చాయి, ఖర్చులు వేల వేల. క్రైస్తవులు అండి, నా ప్రక్కింట్లో చూశాను క్రైస్తవులు ఆత్మీయమైన సంఘాలకు వెళ్ళేవాళ్ళు. ఎన్ని బాక్సులు తెచ్చుకున్నారో, ఇంత పెద్ద బాక్సులు అండి. పండగ రోజు కలిసాడు, న్యూ ఇయర్ రోజు కలిసాడు, మధ్యలో కలుస్తున్నాడు, తరగల. వాళ్ళు మమ్మల్ని చూసి ఏదో వాళ్ళకు ఒక గొప్పతనము, మాకు ఇన్ని ఉన్నాయి, మేము ఇన్ని కాలుస్తున్నాము. హల్లెలూయా. డబ్బు ఖర్చే కదండి. ఒక బాక్స్ ఎట్లేదని ఒక 600 500 అడదా చెప్పు నాయన ప్రభు. ఒక బాక్స్ ఎంత? 1000 రూపాయలా? 2000. ఆ 2000 బాక్స్ని ఉంటుంది కదా నాయన. అయితే అవి వచ్చి బాగా ఇన్ని బాక్సులు ఉన్నాయి, మాకు గొప్పతనానికి చూపించుకొని నేను అసలు అవి చూడడానికి అసహించుకున్నానండి. ఏంటంటే ఒక క్రైస్తవులు దొంగచాటుపై కాలుస్తున్నారు, దొంగచాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ క్రైస్తవులు ఒక సేవకులు ఉన్నారు కూడా భయం లేక పక్కన వాళ్ళు కనుక మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలనే వ్యసనం లేదండి. హల్లెలూయా. కాబట్టి ఆ వినాయక పండుగ వచ్చినప్పుడు పోలీసులు వచ్చి పాదుకాపు చేస్తారు. ఆ శిలను ఎవరు తీసుకెళ్తారు? దాని మీద ఏం నగలో బంగారమో మరి ఏమున్నాయో. కానీ ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు, ఒక తిరుపతి అనే గుడికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఎంచుకలు ఇవ్వాలా, లేదు ఎంత డబ్బు ఇవ్వాలా, ఇన్ని టెంకాయలు కొట్టాలని. కానీ మన దేవుడు అలాగ అడగలేదండి. హల్లెలూయా. వాళ్ళని మోసుకొని వెళ్ళి సముద్రంలో వేస్తున్నారు, దేవుణ్ణి మోస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుళ్ళని. అవి దేవుళ్ళు కాదండి, మనుషులు చేసిన మట్టి బొమ్మలు. హల్లెలూయా. మట్టి బొమ్మలకి శ్వాస లేదు, చూడలేదు, మాట్లాడలేదు, వినలేదు. మన దేవుడు వినే దేవుడు, చేసే దేవుడు అండి. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడేవాడండి, మన దేవుడు చూసేవాడండి. ఆయన అంటున్నాడు, నా కన్నులు భూమి అంతటా చూచుచున్నవి, నా కన్నులు వ్యాపించుచున్నవి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్న వాక్యాలు పోతే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు ఇక్కడ చూస్తే వాక్యములో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద పెట్టి ఉన్నాడు.
నీ ఎదుట నుంచి ఏం చేస్తారో నీ శత్రువులు, అది సైతాన్ని అవ్వచ్చు, పిల్లిస్తుని కట్టలే ఉండొచ్చు, ఒకవేళ బలహీన పరిస్థితి శరీరంలో కృంగ చేస్తున్న ఆ సాతానుడే కావచ్చు, ఆయన నిన్నులోంచి వెళ్ళగొట్టుతాడు. కానీ ఆ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకోవాలా. మందిరంలో ఆరాధన అంటే నాకేం పట్టిందని ఇంట్లో పనుల కోసమో సోమరితనంగానో లేదు ఏదో ఒక కార్యాల మీద కమిట్మెంట్ పెట్టుకొని వెళితే ఆయన నీకు శాశ్వతుడైన దేవుడిగా ఉండడు. హల్లెలూయా. భక్తి ఉండాలా, భయం ఉండాలా. నా ప్రభువు కార్యము ఈరోజు ఈ వారంలో ఈ దినం ఉన్నదంటే ఎన్ని పనులున్నా సరే నీ హృదయంలో రగలబడాలా. నేను వెళ్ళాలా, ఏ పని చేస్తున్నా, బకెట్ ఎత్తుతున్నా, వాటర్ పడుతున్నా, వంట చేస్తున్నా, ఇల్లు చిమ్ముతున్నా, కంపెనీల పనిలో ఉన్నా, ఏ అధికారులకు పై అధికారులు ఉన్నా వారి దగ్గరకు వచ్చి కనికరముతో మరి ఏం చేయాలా, అయ్యా ఈయనకి ఎప్పుడు ఆచరణ కొంచెం శీఘ్రం ఉండుంగ అని మనం ఏం చేయాలా గోచారం. ఎందుకంటే ఈ రోజు నాకు ఆరాధన నా మందిరములో శాశ్వతుడైన నీకు నివాస స్థలం. ఆమె ఈ నివాసించే ఆ స్థలంలోకి నీకు వస్తే నిత్యముగా ఉండు బాహువులు ఎప్పుడు నిన్ను మోస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నది వాక్యము, కీర్తనలు రాసిన గ్రంథములో 35:10 వచనాన్ని చూద్దాము. సంగీతం 35:10 వచనத்தை వాసిక కేపు. తెలుగులో చదువు సమయం అయిపోతుంది. అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. அதே சங்கீதத்துல இருக்கிறதான வசனம் 36వ అధికారం 7-8 36-7-8 కీర్తనలో దేవా హల్లెలూయా దేవుని చెప్పి వర్ణిస్తున్నాడు యేసయ్య. దావీదు రాజు యేసయ్యని వర్ణిస్తున్నాడు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము ఏమని వాక్యం బట్టి యెహోవా ఎదుట 7వ ఎన్నో అధ్యాయమా 36:7 ఎంతో అమూల్యమైనది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే వాక్యం ఏమంది, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. ఆమేన్. ఇక్కడ చూస్తున్నాము ఆయన మందిరానికి పోతేనే మన జీవితం ఆనంద ప్రవాహముగా మారిపోద్దండి. దాన్ని చూసి వివరించాలంటే చాలా సమయం. ఆమేన్. అయ్యా మరి పోయిన పిల్లలు ఎక్కడున్నారో చూడండి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం తీతుకు రాసిన తీతు ఆమేన్ నూతన గ్రంథంలో అక్కడ చూద్దాం. 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. తీతు 2:11 నీవు ఏందంట ఆమె ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. తీతుకు రాసిన గ్రంథము ఆమేన్ 2వ అధ్యాయము 11వ వచనము. తెలుగు చదవగలిగిన వారు కుమారి చదువమ్మా. ఏలయనగా రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా
ప్రైజ్ ది లార్డ్. అర్థమైందమ్మా? అర్థమైందా? మనం ఎలా ఉండాలని ఒక లిస్ట్, అది మనం ఏ విధంగా నడుచుకోవాలన్న ఒక లిస్ట్. స్వస్థ బుద్ధి ఉండాలా. ఊరికొచ్చి ఎవరో చెప్తే పడిపోయే వాళ్ళగా ఉండకూడదు. ఇటు గాలు కొడితే ఇటు, అటు గాలు కొడితే ఎటు గాలు కొడితే అటు సాప చూడతారు అన్నట్టుకుంటారు పెద్దలు లోకొప్తి చెప్పినట్టుగా. మన బుద్ధి స్వస్థ బుద్ధి ఉండాలా. ఆ సంఘానికి ఈ సంఘానికి పరుగులు ఎత్తుకొని నీ మనసు చెడిపోద్ది, నీ ఆలోచన ఏది కరెక్ట్ అని నువ్వు డిసైడ్ చేయలేవు. నీకు కావాల్సింది యేసయ్య వాక్యము, నీకు కావాల్సింది యేసయ్య దీవెన. ఏ మానవులు నీకు ఇవ్వలేరు. నీ హృదయం ఆయనకి కరెక్ట్ గా ఉండాలా. నీ ఉద్దేశాలు దేవుడు కరెక్ట్ గా ఉండాలా. అందుకే అనగా మహాదేవుడును 13వ వచనము మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన దీవెన కొరకు, ఆయన ఆశీర్వాదాల కొరకు, ఆయన నన్ను బలపరుస్తాడు, నా కష్టాల నుంచి విడిపిస్తాడని నువ్వేం చేయాలా? ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఆమేన్. అక్కడ అంటున్నా ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను. ఆమేన్. స్వస్థ బుద్ధి కావాలా? వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి వెళ్ళదే నీ కుటుంబము, నీ జీవితం మారదు. దేవుడు చెప్పిన మాటకు లోబడాలా. నా కుటుంబంలో ఐకార్ ఫ్యామిలీలో క్రైస్తవులే పారంపర్యం నుంచి సాక్ష్యపర రూపంగా చెప్తున్నా. ఒక డెత్ అయితే లోకానుసారమైన సాంఖ్యం అనే మాట క్రైస్తవ ఆత్మీయులకు రానేకూడదండి. హల్లెలూయా. అయితే మేము వెళ్ళామంటే ఏదైనా కార్యాలకి అక్కడ పోతే చాలా దుఃఖపడతామండి. క్రైస్తవులేనా? ఇప్పుడు దాకా పాస్టర్లు మాట్లాడారు, యాజకులు ప్రసంగించారు, మంచి వాక్యాన్ని విన్నాము. ఆ వాక్యాన్ని విన్న మరుక్షణమే లోకానుసారమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మేము వెళ్తాము, అది ఊరు ప్రదేశమైనా మరి ఎక్కడికైనా ఆంధ్రలో కానీ మరి ఇక్కడైనా చెన్నై పట్టణంలో మేమేం చేస్తామంటే ప్రత్యేకంగా నిలబడతాము. అంటే ఇక్కడ ఎందుంది? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి కావాలా? అక్కడ చదువుదాం ఆ వాక్యాన్ని. ఈ లోకములో ఏం కావాలంటే ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. స్వస్థ బుద్ధి కావాలా? నువ్వు ఎక్కడ నిలబడినా సరే నువ్వు ఒక ఆత్మీయుడివి, విశ్వాసవి, దేవుడి బిడ్డవని ఆ బుద్ధి జ్ఞానము నీకుంటే నీతినిగా నడిపిస్తుంది, భక్తిలో నడిపిస్తుంది. అందరు అంటారు ఏరి ఏరి ఏరి, వాళ్ళిద్దరు ఏరాను. మేము లేదు లేదు మీరు చేసుకోండి, మేము ప్రక్కగా వెళ్ళిపోతాం. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మా చుట్టుపట్టి మాటలు, ఎన్నో అన్నారు. ఊరే చుట్టుకొని మమ్మల్ని నిందించినా సరే మేము ఆ పని చెయ్యము. వాళ్ళే పాలివారిగా నిలబడము, వాళ్ళు చేసే కార్యాలు చెయ్యి కలపము. ఎన్నో అన్నారండి, ఏడిపించేశారండి నన్ను, మమ్మల్ని ఏడిపించేశారు. కన్నీళ్ళతో ఉన్నాను, గుండెపారమతో ఉన్నాను, ఏడుస్తూ ఉన్నా. ఎవరు ఏది చెప్పినా వింటున్నా, బాధే మనసంతా. అయితే ఏ కార్యాలకు నేను చేయి కలపలేదు. అందరూ అన్నారు నీకు మాత్రం ఎందుకు అమ్మా ఇంత పట్టుదల అంటారు. నా ప్రభువుకు నేను భయపడుతున్నా. మీరందరూ ఈరోజు చెప్తారు, ఈరోజు అంటారు, ఈరోజు పలుకుతారు, ఇది చెయ్యి అది చెయ్యి బలవంతం చేస్తారు. రేపని నాకు ఒక కష్టం వస్తే మీరు వస్తారా? రారు, ఎవరు రారు. నా ప్రభు ఎప్పుడు నన్ను నీడవలే అంటగట్టుకొని నన్ను వెన్నంటూ తట్టుచు నా మార్గాలు నడిపిస్తూ ఉంటాడండి. నా మార్గమందు మధ్యలో గాలి తుపాను సుడిగాలిలో చిక్కుకున్నా నా నావను, నా మార్గమందు మధ్యలో గాలి తుపాను సుడిగాలిలో చిక్కుకున్నా నా నావను అలలపై నడచిన
అలలపై నడచినాడు. చెప్తామా? చుక్కాని తానై దరి చేర్చినాడు నానావడు. జీవిత యాత్రలో నా జీవన యాత్రలో, జీవిత యాత్రలో నా జీవన యాత్రలో నీ వెళ్ళే నాకంటే ముందుగా, నీ వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా నా తోడుగా నా నీడగా, నా తోడుగా నా నీడగా నన్ను నడిపించిన నజరేయుడు కల్లలేయుడు. జీవిత యాత్రలో నా జీవన యాత్రలో, జీవిత యాత్రలో నా జీవన యాత్రలో నీ వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నీ వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా నా తోడుగా నా నీడగా, నా తోడుగా నా నీడగా నన్ను నడిపించిన నజరేయుడు కల్లలేయుడు. జీవిత యాత్రలో నా జీవన యాత్రలో, జీవిత యాత్రలో నా జీవన యాత్రలో నా ఆమేన్ నాకంటే ముందుగా. అవును యేసయ్య. అలాగే మనకందరికీ తెలిసిన వాక్యము యెషయా రాసిన గ్రంథం 54:10 చూసుకుందాం. 54:10 ఆయన కృప ఎటువంటిదని. పడిపా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను ఏం విడిచిపోదంట. ఆయన అంటున్నాడు, ప్రభు ఇక్కడ కూర్చుని అందరితో చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచి వెళ్ళి పోదు. పర్వతాలు సృష్టించిన పర్వతాలు, బండలు, రాళ్ళు, కొండలు. మనిషి కొండను నెట్టగలదా? చెప్పండి. మనిషి కొండ కంటే చిన్నది గోడ. ఈ గోడనే మనం ఏం చేయలేము, నెడితే కదిలిద్దా? కదలదు. అయితే యేసయ్య అంటున్నాడు, కొండలాంటి శ్రమలతో ఉన్న నిన్ను చూసి, బాధలైనా వేదనలైనా ఏదైనా సరే అవన్నీ తొలగించడానికి నాకు శక్తి ఉంది. అయితే నా కృప నువ్వు పొందుకో. தமிழ் அந்த வசனம் எனக்கு மிகவும் நன்றாய் பிடிக்கும். படிக்கலாமா? மலைகள் விலகினாலும் பர்வதங்கள் நிலை பெயர்ந்தாலும் என் கிருபை என் சமாதானத்தின் உடன்படிக்கை ప్రైజ్ ద లార్డ్. చదువుదామా? పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు హల్లెలూయా. మన యందు చాలు అంట ప్రభుకి. చాలు నా కుమారుడు ఇంతవరకు పడిన శ్రమలు, ఈ నూతన సమస్యలు నీ పైన జాలి చూపించుటకు ఆయన కృప కలిగిన దేవుడుగా మన ఎదుటిగా నిలబడినాడు. ఈ చివరిలోకి వచ్చిన నీవు నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ అతిక్రమని, దేవునికి విరోధమైన కార్యాలు నువ్వు చేస్తుంటే, అది స్త్రీలమైన పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా, ఈ చివరి ప్రార్థనలో అరికట్టుతాము. ప్రభువా, నేను దొంగచాట నా ఫ్యామిలీకి తెలియకుండా నేను ఈ పని చేశాను, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను ఇలాంటి లింకులో ఉన్నాను, నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ పాపంలో నుంచి నేను బయటకు రావటకు నీ సహాయం నాకు దయచేయి.
నీ జాలి నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ దయ లేకపోతే నేను బ్రతకలేను. అడుగుదామా? అందరం కళ్ళు మూద్దాము. హల్లెలూయా. నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యందు జాలి, నీకొక సమాధానం కావాలని భార్య భర్త ఇరువురు. అయ్యా, ఎప్పుడు చూసినా నాలో మనస్సు నెమ్మది లేదు, అసమానముతో ఉన్నాను, ఎప్పుడు నా మనస్సు వేదనతో ఉన్నది, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబం ఐక్యత లేదు, మేము ఎవరికంటే వాళ్ళతో మేము అలా జీవిస్తున్నాము అనే వేదనతో కృంగిపోతున్న సహోదరుడా, సహోదరి, నీ భర్త నిన్ను ప్రేమించాలనా, నీ భార్య నిన్ను ప్రేమించాలనా, నీ పిల్లలు నీకు లోబడి నిన్ను ప్రేమించాలనా, నిన్ను గౌరవించాలనా, సమాధాన విషయమైన నిబంధన కలిగిన దేవుడు నీ మీద జాలిపడి ఒక యెహోవా సెలవిచ్చుచున్నాడు. yes lord jesus mighty god. యేసయ్యా నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు లేకపోతే మా బ్రతుకులు వ్యర్థం. మా ఒక జీవితాలు సుఖమయముగా మారాలంటే మీరు మాకు కావాలా? నిత్యమైన కృప మాకు కావాలి. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోదు. నీ మీద జాలిపడు యెహోవా. నీకు సమాధానం కావాలని కోరుచున్నావా? ప్రభు నీకు సమాధానం ఇస్తా. ఆరోగ్యం కావాలని కోరుచున్నావా? ఆయన నీకు ఇష్టటకు శక్తిమంతుడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు. ఈ నిమిషంలో మనమందరమే ప్రార్థన చేసి, ప్రభువా, నేను ఈ పాపంలో ఉన్నా, మరుగుగా దొంగచాటుగా ఎవరికి తెలియక ఈ కార్యం నేను చేస్తున్నాననే వాళ్ళు ఈ సమయంలో అవన్నీ ஒப்புக்கொண்டு அறிக்கையிட்டு நான் என் குடும்பத்துக்கு தெரியாம, மனைவிக்கு தெரியாம, பிள்ளைகளுக்கு தெரியாம, யாருக்கு தெரியாம ஒரு காரியம் எனக்குள் மறைந்து இந்த பாவத்தை நான் செய்கிறேன் அப்பா, நான் விட்டு விடுகிறேன் என்று அறிக்கையிடலாமா? ప్రైజ్ 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 ప్రైజ్. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. మస్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి, నీ ప్రియులు, నీ బిడ్డలు ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని విన్నాను. మేము దాన్ని విడిచి మరచి జీవించక వెరచక నీలో భక్తి కలిగి, నీతి కలిగి, అయ్యా నీ స్వస్థ బుద్ధి కలిగి, నీ నీతి అడుగుజాడలో మేము నడువుటకు మాకు సహాయం చేయండి. కూడి వచ్చిన నీ బిడ్డలని, కుటుంబాలని, రాక వెనకబడిన ప్రతి బిడ్డలని మీరు ఆశీర్వదించి విశేషకరంగా నైనా మత్తయి దీనాలు కనిష్ఠురాలైన ఓ కుమారి కొరకు, తన భర్త కొరకు ఈ దినం ఒక విశేషమైన ఆరాధనతో ఆ బిడ్డని మీరు గొప్ప దీవెనతో నింపండి. రాబోతున్న దినాలలో ఒక గొప్ప జనముగా విస్తరించినట్లుగా, వాళ్ళ ఆశలు నెరవేర్చబడినట్లుగా, వాళ్ళ కార్యాలు జరిగినట్లుగా ఆ నూతన దంపతులు మీరు అత్యధికంగా దీవించమని, ఆశీర్వదించమని. అయ్యా బిడ్డల మీరు రాబోతున్న దినాలలో ఒక శుభవార్త, శుభకార్యాన్ని మేము వినుటకు మీరు సహాయం వచ్చి సమస్త మీ హస్తంలోకి అప్పగిస్తూ స్తుతి ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.